నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, వారికి ఉండాల్సినటువంటి ఒక లక్షణాలు ఏంటి, అదే రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలు ఎలా ఉండాలి అనే దానిపైన ఒక వ్యత్యాసం ఏంటి అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళ గురించి మీరేం చెప్తారు? ఎందుకంటే దాదాపు తెనాలి టూర్ దగ్గర నుంచి చూసుకుంటే నిన్నటి సత్తెనపల్లి టూర్ దాకా కూడా ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కనిపిస్తున్నారు. అసలు వీళ్ళని ఎలా చూడాలంటారు? మనం లవ్ జిహాదులు ఇలాంటివి విన్నాం, తర్వాత జిహాద్ అనే పదాలు విన్నాం. ఇది ఏమనాలి, జగన్ జిహాద్ అన్నమాట. మనం అట్లా తీసుకోవాలి. జగన్ జిహాదు లేదు వైసీపీ జిహాదులో ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఒక్కటే. మీకు ఆ ఉద్దేశం ఫస్ట్ చదివి వినిపించాక దీని మీద వివరంగా మాట్లాడదాం మనం. ఎందుకంటే రప్పా రప్పా నరుకుతా, మీకు ఈ డైలాగ్ ఎందులోదో తెలుసు, పుష్ప 2. సో ఏంటి, పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం నా కొడకల్లారా. 2029లో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలవుతుంది. అన్న వస్తాడు, అంత చూస్తాడు. ఐఆమ్ డిక్లేరింగ్ ద వార్, జగన్ 2.0. ఇవన్నీ ఏదో ఫ్యాక్షన్ సినిమాలో డైలాగులు అనుకునేరు కాదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నిన్న సత్తెనపల్లి టూర్లో మీకు అక్కడ కనిపించిన ఫ్లెక్సీలు. అంటే నేను ఇందాక ఎందుకు జగన్ జిహాద్ అన్నానంటే, అంటే జిహాద్ అంటే ఒక యుద్ధం చేయటం. ఇక్కడ జగన్ దేనికి యుద్ధం చేస్తున్నాడు అంటే 2.0 2029లో రావడం కోసం ఈ విధంగా చేస్తాడా అంటే, మీరు ఇందాక అడిగారు కార్యకర్తలు ఎలా ఉండాలి అంటే, ఇలా మాత్రం ఉండకూడదు. జగన్ ఫ్లెక్సీలు పెట్టినట్టుగా ఉండకూడదు కార్యకర్తలు. మీకు తెలుగుదేశం ఎందుకు 42 ఏళ్ళు అట్లా అవిశ్రాంతంగా కొనసాగుతోంది కార్యకర్తల వల్ల? ఎలాంటి కార్యకర్తలు? చెల్లా చెదురు కాకుండా, మీకు బూతులు మాట్లాడకుండా, మీకు రెచ్చిపోకుండా. ఇప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కార్యకర్తలు నిబ్బరంగా ఉన్నారు. అంటే కార్యకర్త అనేవాడు పైన చెప్పే నాయకుడి మాటను బట్టి కదలాలి తప్ప సొంతంగా కదిలిపోయి విధ్వంసాలు సృష్టించేసి అవన్నీ చేయకూడదు, చెయ్యరు తెలుగుదేశం వాళ్ళు, మీరు అడిగిన దానికి. రెండోది జనసేనలో అయితే యూత్ చాలా ఉన్నారు. ఇప్పుడు మనకి తెలుగుదేశానికి మొన్న 1 కోటి అయ్యాయి వాళ్ళకి ఇంటి మెంబర్షిప్స్, కొత్తగా 1 కోటికి చేరుకుంది. దాన్ని బట్టి ఆలోచించండి మీరు. 1 కోటి ఇంటూ మీరు ఒక ఫ్యామిలీలో 3-4 వేసుకున్నా కూడా అంతమంది ఉంటారు. బట్ స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ ద కూల్. ఇక్కడ జనసేనకు వచ్చేసరికి అసలు యూత్, ఈయనకి సినిమా యాక్టర్ అని ఒక వెర్రి అభిమానం. తర్వాత రాజకీయాలకు వచ్చాక రాజకీయాల్లో కూడా అంటే ఫస్ట్ ఈయన రాజకీయాల్లో నేను గెలవాలి అనే ఒక దృష్టితో ఆయన రాలేదు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలు చెయ్యాలి అని అనుకోవాలి, ఆయన రాజకీయాల్లో ఉండాలి అనుకున్నారు. ఒక పార్టీ పెట్టారు, కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఓడించారో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాజ్యం చూశారో వీళ్ళందరూ 5 ఏళ్ల పాలనలో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు, నేను అధికారంలోకి రావాలి, నేను సైతం అనుకున్నారు ఆయన. అనుకున్నాక ఆ పట్టుదలకి ప్రజల పట్టుదల తోడయ్యి, ఇప్పుడు ఈయన కార్యకర్తలు కూడా తోడయ్యి ఆయన గెలిపించుకున్నారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అది రాజకీయం. తెలుగుదేశంది ఒక రాజకీయం, జనసేనది ఒక రాజకీయం. రాజకీయం అంటే మళ్ళా మీరు అన్నట్టు కార్యకర్తల బలం. అయితే మనం చూసుకుంటే మేడం, నిన్న జరిగినటువంటి ఒక సత్తెనపల్లికి సంబంధించిన ఏదైతే పరామర్శ టూర్ ఏదైతే ఉందో దాంట్లో 2 బలిగొన్నారు. ఏదైతే వైసీపీ నేతలు ఎత్తునో 2 బలిగొనడం చూసాం. అదిగాక ఒక విధ్వంసం చేసుకుంటూ పోలీసుల బ్యారికేడ్లు కూడా తోసుకుంటూ ఎత్తివేస్తూ మనం చూస్తూ వస్తున్నాం. కానీ జస్ట్ కొద్ది రోజుల క్రితమే కడపలో మహానాడు జరిగింది. దాదాపు 5 లక్షల పైచులకే కార్యకర్తలు వచ్చారు. ఎక్కడ కూడా ఒక చిన్న విధ్వంసం కానీ ఎక్కడ జరగలేదు. అయితే ఒక 30 కిలోమీటర్ల దారికి ఇంత 2ని బలిగొంటే ఏంటి వైసీపీ రాజకీయం? అదేవిధంగా మహానాడుకు సంబంధించి 5 లక్షల పైచులకు వస్తే అక్కడ దాన్ని ఎలా చూడాలంటారు? మీరే అంటున్నారు విధ్వంసం అని. ఇది విధ్వంసం అయినప్పుడు అది అక్కడ ఎలా ఉంటుంది? అది పద్ధతి. అది అక్కడ పద్ధతిగా జరిగింది. ఇక్కడ ఈయన విధ్వంసం చేయటానికే బయలుదేరాడు.
ఇప్పుడు 6 కిలోమీటర్లకి 2 హెలిప్యాడ్లు పెట్టుకుని గతంలో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి 70 కిలోమీటర్లకి ఆయన 6 గంటలు తీసుకుని దారిలో వచ్చే ప్రతి ఊర్లోనూ అక్కడ ఉండే వైసీపీ నాయకుడిని నువ్వు జనాల్ని పోగయ్యి, నువ్వు అల్లర్లు సృష్టించు, లేకపోతే నువ్వు రెచ్చిపోండి మీ కార్యకర్తలని చెప్పాడు కాబట్టి మెసేజ్లు కూడా వెళ్ళిపోయాయి. సో ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఆయన వచ్చారు కాబట్టి కార్యకర్తలు రెచ్చగొట్టడమే వీళ్ళ పని. ఇంకొకటి అండి, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు కార్యకర్తలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు ఆయన, వాళ్ళ జీవితాలు అగమ్యగోచరంగా చేస్తున్నాడు ఆయన. అందుకని వాళ్ళు ఒక ఉన్మాదంలాగా అయిపోతున్నారు. ఇందాక జిహాద్ అన్నది అదే, అంటే ఒక వెర్రి అంటారు దాన్ని, ఒక వెర్రిలాగా. అంటే ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి మాటే వాళ్ళకి ఒక శాసనం లాగా, ఓకే మనకి ఇప్పుడు ఇది ధ్వంసం చేయమన్నాడు చేసేయాలి, ఇప్పుడు తిట్టమన్నాడు బూతులు మాట్లాడేయాలి, ఈ ఫ్లెక్సీలు పెట్టమన్నారు పెట్టేయాలి, అవసరం అయితే మీరు అన్నట్టు బ్యారికేడ్స్ తోసుకుని వెళ్ళిపోవాలి, ఆడవాళ్ళున్నా ఎవడున్నా మనకు సంబంధం లేదు, అక్కడ వృద్ధుడు అడ్డొచ్చాడా పర్వాలేదు కొట్టేయి, నిన్న అలాగే కొట్టేశారు, వాళ్ళ కాన్వాయ్ వెనకాలే కారు వాళ్ళదే, కాకపోతే తెలియని కారు అది ఎవరిదో ఆ కారు అన్నట్టు మాట్లాడారు. సరే తెలియని కారో తెలిసిన కారో మీతో పాటు వస్తుంది, మీ వెనకాలే వచ్చింది, మీ వాళ్ళే ఉన్నారు. ఆ వృద్ధుడిని కొట్టేశారా లేదా? కొట్టేస్తే అతను కనీసం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక అతను ఊపిరాడక చచ్చిపోయాడు నేను ఆక్సిజన్ అందక. మీకు మనకి పి జనార్దన్ రెడ్డి గారికి జరిగింది అదే. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఇంతలాగా రావద్దని అన్నారంటే మీ జనాలను చూసి భయపడో లేకపోతే మీ చరిష్మా అనుకునో ఎవరు రావద్దని చెప్పట్లేదు. అసలు మీకు ఏం రైట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ఇవాళ అడుగుతున్నా. నేను వ్యక్తిగతంగా కూడా అడుగుతున్నానండి. ఎందుకంటే మనం పబ్లిక్లోకి వచ్చేది ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టడానికి కాదు. నెంబర్ 1, ప్రజలు అనేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు సజావుగా చేసుకుంటూ ఒక రాజకీయ నాయకుడు వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఒక పక్క నుంచి తన ర్యాలీనో వాట్ ఎవర్ చేసుకోవాలి. ఇప్పుడు విద్యార్థులైనా ఎవరైనా కూడా పోలీసులు అడ్డుకుంటారు కదా, అది లేకుండా అంతా మాదే మొత్తం మేమే ఏదో మా రాజ్యం ఇది అనుకున్నట్టుగా మీరు రోడ్లు ఆక్యుపై చేసేసి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి ఎంత దారుణం అండి అది. మరి ఇందుకోసం మీరు ఇలా రాకండి దయచేసి. మీరు తక్కువ సభ్యులతోటి మీరు కొద్ది కార్లతోటి రండి అంటే నాకే చెప్తారా జగన్మోహన్ రెడ్డికే చెప్తారా అంటే ఆయన ఒక రారాజు అనుకుంటాడు. ఆయన అందులో ప్యాలెస్లోనే కదా ఉంటాడు మరి యువరాజు. అందుకని ఆయన అలా అనుకుని ఆయనకి చంద్రబాబు నాయుడు అంటే కసి, కోపం, కక్ష. అసలు మీకు డిక్షనరీలో ఉండే నెగిటివ్ వర్డ్స్ అన్నీ మీరు ఆపాదించుకోవచ్చు. అయితే నిన్న సత్తెనపల్లి టూర్కి సంబంధించి మీరు చెప్పినటువంటి ఒక ప్లాకార్డ్సే కాకుండా ఏదైతే పొదిలి టూర్లో కూడా ఎవడు అడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాం, రేపు రచ్చరచ్చే, రేపు పొదిల్లో నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు జగనన్న రూలు, ఇలాంటివన్నీ కూడా మనం వింటూ కూడా రాజారెడ్డి అంటే రాజారెడ్డి అనే వ్యక్తి గురించి ప్రజలకు తెలుసు, మనం కొత్తగా చెప్పక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు ఆయన ఒక అంటే రౌడీ రాజ్యం లాగా ఆయన దుండేదని మనం విన్నాం. అంటే మనం చూడలేదు, మనకు తెలియదు. కానీ అంటే అక్కడ హత్యలు చేయడాలు ఇవే, అంటే ఎదురొస్తే అంతే అడ్డొస్తే. అదే విధంగా నిన్న మీకు పొదిల్లో కూడా ఇలాంటి మాటలే మనం విన్నాం. అంటే ఏంటి, మీరు చంపుతాం, నరుకుతాం, మిమ్మల్ని అడ్డొస్తే ఇంక వేసేస్తాం. పోలీసులు ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడాడు. కొంతమంది పోలీసులు చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తున్నారు, ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు అంటే వాళ్ళని ఉద్దేశించి ఈ రప్పరప్ప అనేది. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు పెట్టిందో ఒకటి పోలీసుల గురించి, 2 తెలుగుదేశం నాయకుల గురించి. మరి అందులో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉందా, వాళ్ళు తీస్తున్నారా, లోకేష్ పేరు తీస్తున్నారా, పవన్ కళ్యాణ్ పేరు తీస్తున్నారా మనకు తెలియదు, ఉండొచ్చు అది కూడా. అంటే తెలుగుదేశం నాయకులను ఉద్దేశించి ముఖ్యంగా పర్టికులర్గా పోలీసులు, కొంతమంది పోలీసులు ఎవరైతే వాళ్ళకి అడ్డొస్తున్నారో వాళ్ళ సంగతి. అంటే మీరు 2029లో మేము వచ్చి ఒక్కొక్కడిని అదేంటది బలిచ్చినట్టు, వేట వేసినట్టు, అంటే గొర్రెల్ని నరికినట్టు మీ తలలు నరికేస్తామని ఇంత ఓపెన్గా చెప్తూ ఉంటే మరి ఇలాంటి వాళ్ళని మీద కేసులు పెట్టి మీరు ఎందుకు జైల్లో పెట్టకూడదు? అంటే ఇది చిన్న విషయం కాదు. ఏంటి ఇది మీకు టీచ్ చేస్తోంది అంటే ఇది ఏ రకంగా ఇది ప్రజల్లోకి వెళ్తుంది అంటే ఇలాంటి వాళ్ళని ఎంతమందిని తయారు చేస్తాడు, ఇలాంటి సైన్యాన్ని. అంటే జిహాదీ అనే ఒక అంటే ఉచ్చులో పడేసి వాళ్ళని, అంటే వైసీపీ లేకపోతే జగన్ జిహాదీ అని ఈయన ఏం చేయబోతున్నాడు అంటే యూత్ని ఆల్రెడీ గంజాయి చేసి, గంజాయి అమ్మించి,
తర్వాత స్కూల్ టీచర్స్ని కూడా మీకు మద్యం దుకాణాల దగ్గర కూర్చోబెట్టి, తర్వాత స్కూల్ పిల్లలకి గంజాయి చాక్లెట్స్ అమ్మించి, అంటే ఇన్ని రకాలుగా ఒక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఒక పెద్ద మనిషి మళ్ళా కొత్తగా వచ్చిండి ఇక్కడ దోచుకున్నది సరిపోలేదా? ఇప్పటికే ప్యాలెస్లు నిండిపోయాయి డబ్బులతోటి, మరి ఇంకా సరిపోక అక్రమంగా కేసులు పెడుతున్నారు, లేకపోతే కమ్మ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కమ్మ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని మాట్లాడుతూ నిన్న చెప్తున్నా, ఇన్ని మాట్లాడుతున్న పెద్ద మనిషి రేపొద్దున ఏం చేస్తాడు? అధికారంలోకి వస్తే ఇది ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే ఇలాంటి వాడిని వీళ్ళు ఎన్నుకుంటే ఇంకా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎడారి ప్రదేశ్గా మారిపోతుందండి. అక్కడ మనిషి మానవ మాత్రుడు ఉండలేడు. ఎందుకంటే కేసీఆర్ కావాల్సింది అదే, జగన్మోహన్ రెడ్డి కావాల్సింది అదే. కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగానూ అభివృద్ధి చెందకూడదు. అందులో సూత్రంగా ఆయన 5 ఏళ్ళు పాలన చేశాడు, అది సరిపోలేదు. మళ్ళా నేను రావాలి, మొత్తం దోచేసుకుని ఇప్పటికి మట్టి దగ్గర నుంచి మీరు చెప్పినట్టుగా వాళ్ళు దోచుకొందే లేదు, భూముల దగ్గర నుంచి ప్రతిదీ ఆక్యుపై చేశారు. అంటే ఇప్పుడు ఒక వంతు అయిందో మరి సగం ఆంధ్రప్రదేశ్ అయిందో మనకు తెలియదు. ఇప్పుడు పూర్తిగా దోచుకుని ఆయన డబ్బంతా తీసుకుని అలహంకకి వెళ్ళిపోతాడు, అంతే ఆయన ఉద్దేశం. కాబట్టి ఇంతకంటే వీళ్ళ ఆలోచన లేదండి, దానికోసం ఇంత చేశాడు. సో 2029 గురించి మీరు ఇప్పుడే ఆలోచించుకోవాలని మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాం. మీరు ఏ కొద్ది ఏమరపాటుగా మీరు ఒకవేళ ఓటు వేసినా మీరు మీ ఫ్యూచర్ మీరు ఆలోచించుకోండి, మీ పిల్లల్ని ఏం చేసుకుంటారో మీరు ఆలోచించుకోండి. అయితే అది కాక ఏదైతే కార్యకర్తలు ఇంత పరితెక్కించి రఫా అని కావచ్చు, లేదా చంపేస్తామని కావచ్చు, లేదంటే ముడుకు ఎవరు అడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాను కావచ్చు, ఇంతటి ధీమా కానీ ఇంత బరితెక్కింపు ఎందుకు వచ్చిందంటే యథా రాజా తదా ప్రజ. జగన్ కూడా పోలీసులు కావచ్చు, నాయకులను కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా బూతులతోని చంపేస్తామని, సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చేస్తామని చెప్పి ఇలాంటివన్నీ మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి తన కార్యకర్తలు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? అంతే కదండి. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని ఆయన ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. అంటే ఆయన ధీమా చూసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే వీళ్ళ ధీమాలన్నీ ఏమవుతాయో మనకు తెలియదు. మీరు అన్నట్టుగా అసలు ఈ రకంగా మాట్లాడటం కావచ్చు, ఈ రకంగా చేయటం కావచ్చు, ఈ రకంగా అంటే మీరు అన్నట్టుగా చంపేస్తామో, పొడి చేస్తామో, లేకపోతే మరొకటి నరికేస్తామో, అసలు ఏంటండి ఇది? అసలు ఈ భాష ఏంటి అంటే మీరు ఇంకొకటండి, ఈ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాడు. అంటే అక్కడ అలాగే కదా. ఇప్పుడు కడప ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పటికి కూడా ఎంతమంది వితంతువులు అక్కడ ఉన్నారు అంటే భర్తల్ని కోల్పోయి వాళ్ళ జీవితాలంతా కూడా ఇలా ఒక కుటుంబం కోసం వాళ్ళు అంకితం చేసి, ఒక రాజారెడ్డి కోసమో లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసమో ఇట్లా వాళ్ళ కుటుంబాలు బలైపోయాయి. మళ్ళా అటువంటి విధానాన్ని లేకపోతే అటువంటి ఒక సిచ్యువేషన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తీసుకురాదలుచుకున్నాడా? అంటే ఓ పక్క దోచుకోవడం సరే, అంటే చంపడం, నరకడం, మీరు మాట అడ్డొస్తే అడ్డంగా వేసే, ఇదే వీళ్ళు చెప్పే. కేసులు నమోదు చేసి పార్టీకి అంకితం చేసుకోవాలని ప్లాన్, కుట్ర అనుకోవచ్చు. అంతే వాళ్ళ మీద కేసులు పెట్టారనుకోండి, మీకు ఎందుకు, మీరు వైసీపీలోకి రండి, మీ సంగతి నేను చూసుకుంటానంటాడు. ఏం చూసుకుంటాడు? ఇగో ఇప్పుడు మీకు అక్కడ కడపలో జరిగినట్టే జరుగుతుంది. ఎందుకు సొంత చెల్లెలకే అలా జరిగితే ఇంకా వీళ్ళందరి సంగతి అంతండి. ఇప్పుడు తల్లినే పంపించేశాడు, ఇప్పుడు చెల్లి ఎదుగుతోందనే కదా ఫోన్ ట్యాపింగ్లు మరొకటి చేయించి, ఇంతకంటే నీచ నికృష్ట అన్నగారు ఎక్కడైనా ఉంటాడా? అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేసిన అంత అంటే ఒక స్వార్థం మూర్తిభవించిన వ్యక్తి ఎవరు ప్రపంచ చరిత్రలో అంటే మనం ఎంతో మందిని చెప్పుకున్నాం, కానీ అందరినీ కాదని నెంబర్ 1 స్థానంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నారండి. ఇంత స్వార్థం మనం ఎవరిలోనూ చూడం. ఎక్కడో కొద్దిగా కనికరం, ప్రేమ, జాలి, దయ అలాంటివి ఉంటాయి, కానీ ఈయన డిక్షనరీలో అవేం ఉండవు. ఈయనకి ఎంతసేపు చంపుతావా, నరుకుతావా, నాకు ముఖ్యమంత్రి సీట్ ఇస్తావా, అంతే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జగన్ ఇలాంటి ఏదైతే యథా రాజా తదా ప్రజ అని చెప్పేసి అనుకున్నట్టు జగన్ వ్యాఖ్యలు ఎలా అయితే ఉన్నాయో ఖచ్చితంగా కార్యకర్తలు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. సో దీనికి సంబంధించి కూటమి ఎలాంటి చర్యలు తీసుకుంటాం చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.